హోప్ టీవీ ప్రేక్షకులకు వందనాలు. యేసుక్రీస్తు నామములో మీకు శుభములు కలుగునుగాక. ఈరోజు ఈ ఎపిసోడ్ ప్రారంభం ముందుగా మనం చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. సర్వ సృష్టికర్త మహోన్నతుడు మా ప్రభువా, మీకు వందనాలు. జీవముగల యేసయ్య, ఏలియా గురించిన విషయాలు ప్రస్తావిస్తూ మేము ఏ విధంగా ఏలియా మాదిరిగా నీ యొక్క పరిచర్యను జరిగించాలి, ధైర్యంగా ఎలా ముందుకు వెళ్ళాలనే విషయాలు మేము ప్రస్తావించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ ఎపిసోడ్లో కూడా అద్భుతమైన విషయాలు మేము ప్రస్తావించుకొని నీ మాటలు మేము మాట్లాడుతూ నీ గురించి అనేక విషయాలు తెలుసుకొని నీ ప్రవక్తల జీవితాల ద్వారా మేము కూడా మరి ఇన్స్పైర్ అయి గొప్ప ఉత్సాహంతోనే మేము మీ పని జరిగించగలటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మొదటి రాజులు 17వ అధ్యాయం నుంచి మనము విషయాలు మాట్లాడుకుంటున్నాం ఏలియా జీవితం గురించి. మొదటి వచనంలో మనం ముందు చదువుకున్నట్టుగా తిష్బీయుడైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి ఈ విధంగా చెప్తున్నారు: ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో, ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక, ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. ఏలియా దేవుడు చెప్పమన్న మాటలు డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి వెళ్ళి చెప్పేశారు. ఇంకా అది శుభవచనం అయితే అస్సలు కాదు. మంచిగా నేను రాజ్యపాలన చేసుకుంటున్నా, చక్కగా అంత జరుగుతుంది అనుకున్న టైంలో ఏలియా వచ్చి ఇంకా వర్షమే పడదు, నువ్వు కరువుల్లోకి వెళ్ళిపోతావని రాజుగారితో చెప్పినప్పుడు నిజంగా రాజుకు చాలా డిసప్పాయింటెడ్ టైం అది. నిజంగా ఒక అధికారంలో ఉన్న వ్యక్తికి తన పరిపాలన సరిగా జరగదు అని తెలుసుకున్నప్పుడు చాలా కోపం వస్తుంది, చాలా బాధ కూడా అనిపిస్తుంది. దీనికి కారణం ఎవరు అనంటే ఎదురుగా కనపడేది ఏలియానే. ఏలియాని పంపించిన దేవుడు గురించి ఆహాబు ఆలోచన చేయట్లేదు, కానీ ఏలియా మీద ఆయన కోపం రగులుకుంది. ఏలియా వెళ్ళారు, ఆ సభలో అందరి మధ్యలో చెప్పారు. మెల్లగా ఆయన చెప్పి రాజుగారు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యంలో నుంచి తేరుకోకముందే మెల్లగా ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేశారు. అక్కడికి వచ్చేసిన వెంటనే అప్పుడు ఏలియాకి యెహోవా వాక్కు ప్రత్యక్షమవుతా ఉన్నది. 2వ వచనంలో నుంచి చదువుతున్నాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరేతు వాగు దగ్గర దాగి ఉండుము అని చెప్తా ఉన్నారు. దేవునికున్న ప్రణాళిక ఏలియా పట్ల చాలా ఉన్నతమైనది. ఇక్కడ ఏలియాకి తన మీదకి రాబోయే పరిస్థితుల గురించి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ దేవుడు చెప్పింది ఖచ్చితంగా రాజుగారి దగ్గర చెప్పాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఈయన మీదకి కొన్ని రకాల శోధనలు తీసుకొని రావచ్చు రాజుగారు, ఎందుకంటే అధికారంలో ఉన్నారు, తను ఏదైనా చేయగలరు. అదేవిధంగా రాజుగారు తను తీసుకుని వెళ్ళి జైల్లో వేయాలంటే జైల్లో కూడా వేయగలుగుతారు, లేదా పూర్తిగా ఆయన చంపేయాలన్నా కూడా చంపేయగలుగుతారు. అయినా సరే దేవుని బాధ్యత నెరవేరుస్తున్నారు ఏలియా గారు. అయితే దేవుడు తనని కాపాడగలరు అనే విశ్వాసము ఏలియాలో ఉన్నది. దేవుడు తన గురించిన బాధ్యత తీసుకున్నారు కనుక దేవుని పని ఏలియా చేస్తున్నప్పుడు నా గురించి జాగ్రత్త తీసుకోగలిగిన దేవుడు నాకున్నాడనే ఒక ధైర్యంతో ఏలియా ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పుడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చదువుకుందామండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఇక్కడ మనం అందరం కూడా ఆయన యొక్క చేతి పనివారంగా మనం ఉన్నాం. మనమందరం కూడా దేవుని యొక్క చేతి పనివారంగా ఉన్నాం. అప్పుడు మనం ఏంటి, మనకి ఎలా సమృద్ధినివ్వాలి, మనకి కావలసిన అవసరతలు ఏముంటాయి, మనని ఎలా చూసుకోవాలనేది ఖచ్చితంగా దేవుని తెలుసు. ఇప్పుడు నేను ఒక బొమ్మను తయారు చేశాను అనుకుందాం, లేదా నేను ఒక మొబైల్ని తయారు చేశాను. ఆ మొబైల్లో కొంచెం సేపు అయిన తర్వాత అది పని చేయడం ఆగిపోయింది అంటే నాకు తెలుసు అందులో ఛార్జింగ్ అయిపోయింది, ఛార్జింగ్ పెట్టాలని. తర్వాత కొంచెంసేపు అది పాటలు వచ్చిన తర్వాత సడన్గా పాటలు రావడం ఆగిపోయింది అని అంటే నాకు అర్థమవుతుంది దాంట్లో స్పీకర్లో ఏదో ప్రాబ్లం ఉందని దాన్ని రిపేర్ చేస్తా. ఫోటోలు తీస్తే సరిగ్గా రావట్లేదని అంటే
కెమెరాలో ఏదో సమస్య ఉందని నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను తయారు చేశా కాబట్టి. ఒక వస్తువును తయారు చేసిన వ్యక్తికి ఆ వస్తువును గురించిన పూర్తి అవగాహన ఉంది. మనల్ని సృష్టించిన దేవునికి కూడా మనను గురించిన పూర్తి అవగాహన ఉంది. అందుకనే మన అవసరతలు, నాకు అది అవసరం, నాకు ఇది అవసరం అని మనం ప్రత్యేకంగా దేవునికి పదే పదే చెప్పాల్సిన అవసరం లేనే లేదు. దేవుడు ఏదో మర్చిపోయినట్టుగా మనం ఊకే ఆయనకి పదే పదే జ్ఞాపకం చేయాల్సిన అవసరం కూడా లేనే లేదు. మన అవసరత ప్రతి ఒక్కటి కూడా దేవునికి తెలుసు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ క్రియేటెడ్ ఇన్ క్రైస్ట్ అని ఇక్కడ రాయబడి ఉంది. యేసుక్రీస్తులో మహిమలో మనము సృష్టించబడ్డాం. అంటే ఆయన మహిమ ద్వారా సృష్టించబడ్డాం కనుక దేవునికి మన గురించి పూర్తి అవగాహన ఉంది. ఒకసారి ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చదువుదామండి. ఇర్మియా 29వ అధ్యాయము 11వ వచనం నుంచి నేను చదువుతున్నాను. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కాదు. ఇదే యెహోవా వాక్కు. మీరు నాకు మొర్రపెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయొచ్చు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. నిజంగా దేవుడు క్లియర్గా చెప్తున్న మాట, మన గురించి ఉద్దేశించిన సంగతులు ఎంతో ఉన్నతమైనవట. మనకు తెలియకపోవచ్చు దేవుని ఉద్దేశాలు ఏంటి అనేది, మనకి అవగాహనలో ఉండకపోవచ్చు, కానీ దేవునికి కంప్లీట్ నాలెడ్జ్ ఉంది మన గురించి, మనకి ఏం అవసరం ప్రతిది కూడా. అయితే ఇంకా ఏం చెప్తున్నారు, దేవుని ఉద్దేశాలు అన్నీ కూడా మనకి సమాధానకరమైనవి ఉద్దేశాలే కానీ మనల్ని హానికరమైనవి కావు అని కూడా ఆయన చెప్తున్నారు. అంటే మనకి చెడు తీసుకొచ్చే పనులేమి దేవుడు చేయరు. మనకి హానికరమైన పరిస్థితుల్లోకి దేవుడు మనల్ని నెట్టేసి వదిలించుకోరు. ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మనల్ని అలాగా వదిలేయరు. ఈ మాటలు మనం ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థన చేయుతూ వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు అంటున్నారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు నేరుగా దేవుడిని అడగొచ్చు కదా. మనం ఎందుకు భయపడుతూ అసలు పని చేయకుండా ఎందుకు ఆగిపోవాలి? మనము ఏలియా లాంటి ఆ గొప్ప ధైర్యవంతులుగా మనం మారాలి. ఖచ్చితంగా ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఇది. మనకున్న కష్టాలు, ఒత్తిడులు, ఇబ్బందులన్నీ కూడా దేవునికి తెలుసు. నేను ఈ మధ్యకాలంలో ఒక మిషన్ ట్రిప్కి వెళ్ళాను యూరోప్లో లాట్వియా అనే ఒక దేశానికి నేను మిషన్ ట్రిప్కి అని వెళ్ళాను. వెళ్ళే ముందు నా ఉద్దేశాలన్నీ ఒక మాదిరిగా ఉండేవి. అంటే నేను ఒక దూరదేశం వెళ్తున్నాను, ధనవంతులు ఉంటారు, వచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర నుంచి నేను చాలా స్పాన్సర్షిప్లు అన్నీ కూడా రాబట్టుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళా. అంటే పూర్తిగా అదే ఉద్దేశంతో అని కాదు, కానీ అలాంటి ఆలోచన నాలో ఉండేది. కానీ ఎప్పుడైతే నేను అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు గమనిస్తూ ఉన్నానో, ఆ దేశము యుక్రెయిన్ దేశానికి పక్కనే ఉంటుంది, లాట్వియా అనే దేశం. యుక్రెయిన్ యుద్ధం జరుగుతూ ఉన్న సంగతి మీకు తెలుసు. రష్యా యుక్రెయిన్ యుద్ధం కొంచెం ఇంకా పెరిగే పరిస్థితి వస్తే నెక్స్ట్ ఇమ్మీడియట్గా నష్టపోయే దేశం ఏది అని అంటే లాట్వియా అనే దేశం. ధనవంతమైన దేశం ఏం కాదు. అక్కడ ప్రస్తుతం ఉన్న ఆర్థికపరమైన పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. ఈ లాట్వియాలో మేము అక్కడ సువార్త పరిచర్య జరిగిస్తున్నప్పుడు ఆ క్యాంపులో అందరు చిన్నలు పెద్దలు అందరూ ఉన్నారు. అక్కడ ఒక సేవకుడు తన మిషన్ ఎక్స్పీరియన్స్ నాతో పంచుకుంటూ ఉన్నారు. ఒకసారి వాళ్ళు ఒక మిషన్ ట్రిప్ చేయడానికని ఆఫ్రికా వెళ్ళడానికని అంత సిద్ధం చేసుకున్న తర్వాత వాళ్ళు మొదట బుక్ చేసుకున్న టికెట్లు ఎందువలనో ఏదో కారణం చేత అవి క్యాన్సిల్ అయిపోయాయి. అప్పుడు మళ్ళీ వీళ్ళు ఇంకా వెళ్ళాల్సింది కేవలం ఒక వారం రోజుల్లో వెళ్ళాలి, మళ్ళీ టికెట్స్ బుక్ చేసుకోవాలి అని అంటే ఈ మనీ రీఫండ్ అవ్వలేదు. తర్వాత ఉన్న టికెట్ రేటు కూడా పెరిగిపోయింది. అంటే తక్కువ టైంలో టికెట్ బుక్ చేసుకుంటున్నాం కాబట్టి
ఈ ఫ్లైట్ టికెట్ రేట్స్ ఎక్కువగా పెరిగిపోయాయి. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అందరూ కూడా బాగా ప్రార్థన చేస్తూ ఉంటే ఆ రోజు చర్చికి ఒక పెద్దాయన వచ్చారు. వయసులో చాలా పెద్దాయన. పెద్దాయన అంటే ధనవంతుడు కాదు, వయసులో పెద్దాయన. ఆయన వచ్చి ఈ ప్రార్థనలు విజ్ఞాపనలు వీళ్ళు చేస్తున్న దేని గురించి అని తెలుసుకున్నప్పుడు, ఇట్లా మిషన్ ట్రిప్కి వెళ్ళేది ఉంది, డబ్బులు సరిపడా లేవు అని తెలుసుకొని ఆయన నేను ఇస్తా అని చెప్పని వాగ్దానం చేశారట. ఆయన డబ్బులు తీసుకొని మరుసటి రోజు వచ్చారు. వచ్చి ఆ పాస్టర్ గారి చేతిలో పెడుతూ, ఇవన్నీ ఇన్ని డబ్బులు ఎక్కడివి మీకు అని అడిగితే, నేను ఇన్ని రోజులు నాకు వచ్చిన పెన్షన్ డబ్బులు నేను సంపాదించుకున్నవన్నీ కూడా కొన్నిగా దాచిపెడుతూ నా ఖర్చులన్నీ తగ్గించుకుంటూ దాచిపెట్టుకున్నాను. అవి కూడా దేనికోసం దాచిపెట్టానంటే, నా హార్ట్కి కొంత సమస్య ఉన్నది, నా హార్ట్ సమస్య తొలగించుకోవడానికి చిన్న సర్జరీ ఒకటి చేయించుకోవాల్సి ఉన్నది, దానికోసం కూడబెట్టుకున్న డబ్బులు. పర్లేదు, దేవుడు నాకు తోడుగా ఉంటారు, మీరు దేవుని పరిచర్య చేయండి అని ఆ డబ్బులు ఆ పాస్టర్ గారి చేతిలో పెట్టారట. ఈ సాక్ష్యం విన్నప్పుడు నేను ఎంత భయంకరమైన ఆలోచనల్లో ఉన్నాను అనేది నాకు ఆ రోజు తెలిసింది. నేను ఒక వేరే దేశస్తులు అని అంటే వాళ్ళ దగ్గర డబ్బులు వస్తాయనే ఆలోచనే కానీ వాళ్ళకి ఎలా వస్తున్నాయి అనేది ఆలోచించలేకపోయాను. నిజంగా ఆ పెద్దాయన తన గురించి తాను ఆలోచించడం కంటే దేవుని పరిచర్య జరగాలనే ఒక నిస్వార్థమైన త్యాగపూరితమైన విధానంలో ఆయన ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి పరిచర్య నిమిత్తం ఇవ్వడం అని అంటే నాకు నిజంగా ఆ రోజు కళ్ళలో నీళ్ళు వచ్చేసాయి. అంటే వాళ్ళు ఇంత త్యాగపూరితంగా ఈ మిషనరీస్గా ఉన్నవాళ్ళు, ఇతర దేశాల్లో నుంచి సహాయం చేస్తున్న వాళ్ళు చేస్తుంటే మేము ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం ఇక్కడ? వాటితోటి మనం సంతోషంగా గడపడానికి మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకుంటున్నామా, లేదా మన ఇల్లు కట్టుకోవడానికి వాడుతున్నామా, బండ్లు కార్లు కొనుక్కోవడానికి వాడుకుంటున్నామా, బంగారం డబ్బులు సంపాదించుకోవడానికి ఈ డబ్బులు వాడుకుంటున్నామా? ఒకసారి ప్రశ్నించుకోవాలి. నిజంగా నాకు ఆ రోజు అనిపించింది, వాళ్ళు ఒకవేళ నాకేదైనా సహాయం చేస్తానన్నా కానీ తీసుకునే స్థితిలో నేను లేను అని నాకు అర్థమైంది. నేను వాళ్ళ దగ్గర నుంచి నా సొంతంకి నాకేమైనా డబ్బులు ఇవ్వండి అని నోరు తెరిచి అడగలేదు. ఇంకా నేను మామూలుగానే వచ్చేసాను. ఆ రోజు అనిపించింది, అక్కడున్న ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ద్వారా గొప్ప పరిచర్య జరుగుతుంది. నా గురించి, నా కుటుంబం గురించి, లేకపోతే నా పోషణ గురించి, నా భవిష్యత్తు గురించి అని ఆలోచించుకుంటూ నేను పరిచర్యను నిర్లక్ష్యం చేసే స్థితిలో నేనుంటే ఇంకా దేవుని సువార్త ఎవరెళ్ళి చేస్తారు, ఎలా చేస్తారు? దేవుని పరిచర్య అనంటే అంత ఆషామాషిది కాదు. దాంట్లో చాలా త్యాగపూరితమైన నిర్ణయాలు ఉండాలి. మన జీవితమే త్యాగపూరితమైనదిగా ఉండాలి. ఒక సువార్తకి ఒక దగ్గరికి మనం వెళ్తున్నామనంటే కొంత ఖర్చుతో కూడిన పని ఖచ్చితంగా. కానీ మనం ఎంతగా సహకరిస్తున్నాము సువార్త కోసం అనేది ఒకసారి ప్రశ్నించుకుందాం. మనం ఎంత సంపాదించుకుంటున్నాం, దేవుని కోసం ఎంత ఖర్చు పెడుతున్నాం? ఆ వృద్ధుడు, ఆ పెద్ద ఆయన, తన దగ్గర ఇంకా వేరే అవకాశం ఏమి లేదు. అయినప్పటికీ తన డబ్బుల ద్వారా సువార్త జరగాలనే ఒక ఆశతోని తను చాలా ఫ్రీగా, సంతోషంగా, గునుగుకోకుండా, సనుగుకోకుండా తీసుకొచ్చి ఆయన దగ్గర దాచుకున్నవన్నీ కూడా పాస్టర్ గారి చేతిలో పెట్టారట. నిజంగా ఎంత గొప్ప విషయం అండి. అదే క్యాంపులో ఇంకొక బ్రదర్ చెప్పారు, ఇండియాలో ఇంతకుముందు ఏదో సమస్య ఉంది ఒక కుటుంబంలో అని ఎవరి ద్వారానో తెలిసినప్పుడు తను ఏం చేయాలా అని ఆలోచిస్తూ వాళ్ళకున్న కుటుంబ పరిస్థితులను బట్టి, ఆయనకున్న ఆర్థిక పరిస్థితులను బట్టి ఆయన చేతిలో డబ్బులు లేవు. ఆ సమయంలో నేను ఎలా సహాయం చేయాలి, ఎలా దేవుని ప్రేమను నేను చూపించాలి అని తను ఆలోచన చేస్తున్నప్పుడు తనకి ఏ దారి అర్థం కాక తను వెళ్తున్నప్పుడు ఒక హాస్పిటల్ దాటి వెళ్తున్నారట. వెంటనే అక్కడ ఆగి హాస్పిటల్లోకి వెళ్ళి బ్లడ్ డొనేషన్ చేసి ఆ బ్లడ్ తను అమ్మి డబ్బులు సేకరించారు. ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇండియాలో ఒక కుటుంబం అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలిసినప్పుడు వాళ్ళ కోసం తన వంతుగా డొనేషన్స్ పంపించారట. తన రక్తం అమ్మి డొనేషన్ చేశారు.
అంటే వాళ్ళు అంత త్యాగపూరితంగా బయట వాళ్ళు చేస్తున్నప్పుడు మనం ఎందుకు చేయలేకపోతున్నాం? ఎప్పటికీ ఇతరుల మీదనే ఎందుకు ఆధారపడాల్సి వస్తుంది? ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నాకైతే ఇంక నేను డిసైడ్ అయిపోయాను ఆ ట్రిప్లో. స్వార్థం కోసం, సొంతం కోసం ఒక్క రూపాయి కూడా వాళ్ళది నేను ముట్టుకోకూడదని నిర్ణయం తీసుకున్నా. ఎందుకంటే వాళ్ళంత ఉన్నతమైన ఆలోచన విధానం కానీ, వాళ్ళంత ఉన్నతమైన ఈ మినిస్ట్రీ ఆలోచన విధానం కానీ నాలో లేదు అనిపించింది. అందుకనే నేను అయితే ఇంకా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఈరోజు ప్రియ సంగమ, మనం తీసుకునే స్థితిలో ఉన్నామా? దేవుని కోసం కూడా ఏమన్నా నా వంతుగా నేను చేయాలి, ఇవ్వాలి అనే ఉద్దేశం ఏమన్నా ఉందా? అయ్యో ఇవి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి? కీర్తనలు 23వ అధ్యాయం చదవలేదా? గడిచిన ఎపిసోడ్లో చదువుకున్నాం. కీర్తనలు 23వ అధ్యాయం అంతా కూడా దేవుడు మనల్ని ఏ విధంగా పోషించగలరనే విషయాలే కదా ఉన్నది. మరి ఇంకా ఎందుకు మనకు భయం? ఇక్కడ ఇర్మియా తోటి కూడా దేవుడు చెప్తా ఉన్నారు, నువ్వు ప్రార్థన చేస్తే చాలు నేను పలుకుతాను, నువ్వు వెతికితే చాలు నేను నీకు దొరుకుతాను అని. నిరీక్షణ కలగడానికే మీకు కొన్ని బాధ్యతలు ఒప్పచెప్తున్నాను. మీ ద్వారా అనేకులు నన్ను తెలుసుకునే విధంగా మిమ్మల్ని నేను వాడుకోబోతున్నాను అని చెప్తున్నప్పుడు, ఈరోజు నువ్వు నేను దేవుని తరపున ఒక సాక్షిగా, ఒక పనివానిగా మనం ఉండాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. మళ్ళీ ఒకసారి ఏలియా దగ్గరికి వెళ్ళినప్పుడు ఏలియాకి దేవుడు ఒక ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఏమని అనంటే, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కేరీతు వాగు దగ్గర దాగియుండుము అని చెప్తా ఉన్నారు. దేవుడు ఏలియాకు ఇచ్చిన మాట ఎక్కడ అనంటే, రాజుగారి దగ్గర చెప్పిన పని కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అని అంటే, ఎక్కడికైనా ఒక పెద్ద బిల్డింగ్లోకి తీసుకెళ్ళి అక్కడ నీకు అన్నీ ఉంటాయి, నువ్వు ఇక్కడ క్షేమంగా ఉండొచ్చు అని దేవుడు చెప్పట్లేదు. దేవునికి తెలుసు అక్కడ ఏలియా మీదకి ఒక ఇబ్బంది ఖచ్చితంగా రాబోతుంది అనే విధానం దేవునికి తెలుసు. అందుకని అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళమన్నారు? కేరీతు అనే ఒక వాగు దగ్గరికి వెళ్ళమంటున్నారు. ఇది ఎక్కడ ఉంది అని అంటే, చాలా దూరంలో కొండల మధ్య, అడవుల మధ్యలో ఉంది. ఏలియా దేవుడు చెప్పిన వెంటనే తన ప్రయాణం మొదలు పెడతా ఉన్నారు. ఏలియా తన ప్రయాణం మొదలు పెడుతున్నారు. ఎందుకు, ఏమిటి, ఎలా అని అడగట్లేదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను ఇంత పని చేశానే, ఇంత సువార్త చేశానే, నేను చేసింది చాలా తక్కువ, కేవలం 4 సంవత్సరాలే అవుతుంది. అప్పటికే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, అయ్యో నేను ఇంత గొప్పగా చేశా, అప్రిషియేషన్ ఏది? అయ్యో నేను ఇంత బాగా పని చేస్తున్నా, నన్ను ఎవరు గుర్తించట్లేదు. అయ్యో నేను ఇంత గొప్పగా పని చేసినా కానీ దేవుడు నన్ను ఆర్థికంగా ఏమీ దీవించట్లేదే. ఏలియా కంటే గొప్ప పని అయితే కాదు కదండి మనం చేసేది. ఏలియా అంత గొప్ప పని అయితే మనం చేయలేదు కదా. ఇక్కడ ఆ వాగు దగ్గరకు పోయి దాక్కొని ఉండని చెప్తా ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండటం కూడా కాదు, దాక్కొని ఉండాలంట. కొన్ని పరిస్థితులు క్లిష్టంగానే ఉంటాయి. దేవుని పరిచర్యలో పరిస్థితులు ఎప్పుడు మనం అనుకున్నట్టుగా పూలపాన్పులాగా ఉండదు. కొంతమంది సేవకులు మనతో పాటుగా వచ్చిన వాళ్ళు ఒకటేసారి అమాంతం ధనవంతులుగా అయిపోవచ్చు. వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదించబడ్డారు అనేది దేవునికి ఎరుక. కానీ నేను ఎదగలేకపోతున్నానే అని బాధపడాల్సిన అవసరం లేనే లేదు. ఇది దేవుని చిత్తమేమో. దేవుడు ఇంకా నీకు ఏదో బాధ్యత ఇవ్వాలనుకుంటున్నారేమో. లేదా ఒకవేళ నువ్వు హఠాత్తుగా ఒకవేళ ధనవంతుడు అయిపోతే దేవుని ఉద్దేశాలను నెరవేర్చలేకపోతావేమో. అందుకే ఇంకా ఆర్థికపరమైన ఒత్తిళ్ల మధ్యలో నువ్వు ఉన్నావేమో. ప్రియ దైవ సేవకురాల, ప్రియ విశ్వాసి, ఈ మాటలన్నీ కూడా మనతోనే దేవుడు నేరుగా మాట్లాడుతున్నట్టుగా భావించండి. ఇక్కడ నువ్వు వెళ్ళి ఆ వాగు దగ్గర దాక్కోనుండు, ఆ వాగు నీరు నీవు తాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించితిని అని చెప్తా ఉన్నారట. అంటే కాకులు నీకు ఆహారం తీసుకొని వస్తాయి, నువ్వు ఆ వాగు దగ్గరికి వెళ్ళి దాక్కో అని చెప్తా ఉన్నారు. అంటే వచ్చే ప్రమాదము ఈ చిన్న చిన్న పల్లెటూర్లలో ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ రాజుగారు వెదికి మరీ నిన్ను చంపే ప్రమాదం ఉన్నదని దేవునికి తెలుసు. దేవునికి తెలియంది ఏమీ లేదు. అందుకనే ఆయనను మళ్ళీ రక్షించుకోవడానికి, ఆయన కాపాడుకోవడానికి కూడా
మార్గం కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే, దేవుడు అక్కడి నుంచి నువ్వు ప్రయాణం ప్రారంభించు అన్నారు. ఏలియా నడవటం మొదలుపెట్టారు. ఏలియా ఇంకేం ఆలోచించలేదు, నా గురించి అక్కడ ఎట్లా, ఎందుకు కాకులు నాకెట్లా తెస్తాయి, లేకపోతే నేను అక్కడికి వెళ్ళి ఎక్కడ పడుకోవాలి, నాకు అక్కడ బెడ్ ఉండదే, మస్జిద్లో నెట్ ఉండదే, ఇంటర్నెట్ ఉండదు, ఏం ఆలోచించాల, ఫోన్లు ఉండవు, ఛార్జింగ్ ఉండదు, కరెంట్ ఉండదు, ఇవేం ఆలోచించలేదు ఏలియా. దేవుడు వెళ్ళమన్నారు, ప్రయాణం మొదలుపెట్టారు. ఈరోజు ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. నువ్వు ఒక పెద్ద స్థానంలో ఉన్నావేమో, లేదా ఒక మంచి ఉద్యోగం చేస్తున్నావేమో. ఒకవేళ ఉన్నపాటుగా దేవుడు నిన్న ఆ ఉద్యోగం వదిలేసి తన పరిచర్య కోసం రమ్మని ఒకవేళ పిలిస్తే నీకున్న అన్నీ కూడా వదిలిపెట్టి పరిచర్యకి వచ్చేంత ధైర్యము, అంతటి కమిట్మెంట్ నీలో ఉందా? లేదా నీ కుటుంబానికి దూరంగా ఒక నెల రోజులు, ఒక 4 నెలలు ఒక ప్రాంతంలో పరిచర్యకి వెళ్ళాల్సి వస్తే వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదా ఒకవేళ నీవు ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళ్ళి దేవుని పరిచర్య చేయాలి అని అంటే నీకున్న ఫెసిలిటీస్ అన్నిటిని విడిచిపెట్టి కనీసం కొన్ని నెలలు నీ లైఫ్లో, కొన్ని నెలలు, మేబీ లైఫ్ లాంగ్ కాదు, కనీసం కొన్ని నెలలైన కొంతకాలమైనా దేవునికి సమర్పించుకొని దేవుని పని చేయడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? లేదా ఏదైనా ఒక కుటుంబం గురించి సమయం కేటాయించి రోజు కొద్ది సమయం లేదా వారానికి కొంచెం సమయం ఆ కుటుంబం కోసం నువ్వు కేటాయించి వారికి నీ స్థాయిలో నువ్వు బోధ చేస్తూ వాళ్ళని దేవుని దగ్గరికి తీసుకొని వచ్చే అట్లాంటి కనీసం ఉద్దేశం నీలో ఉందా? ఒకవేళ నీలో ఆ ఉద్దేశం ఉన్నట్లయితే, దేవుని పరిచర్య నేను కూడా చేయాలనే ఉద్దేశం ఉన్నట్లయితే, దేవుడు ప్రతి మార్గం నీ కోసం సరళం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు మా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామములో నీ పాదాలు చెంతకొస్తున్నాం. నాయన, ఏలియాకైతే నీవిచ్చిన పిలుపును తను అంగీకరించారు. తను అస్సలు ఇంకా దేని గురించి కూడా ఆలోచించలేదు, తన ప్రయాణం మొదలుపెట్టారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ ప్రియ బిడ్డలు ప్రతి ఒక్కరు కూడా ఇది నీ పిలుపుగా భావించి వారు అసలు ఏం చేస్తున్నారు అనేది ఎవరికి వారు ప్రశ్నించుకొని నీ పరిచర్యలో అడుగు ముందుకు వేసే విధంగా వారిని కదిలించమని ప్రార్థన చేస్తున్నాను. నీ పరిచర్య చేయాలనే ఉద్దేశం ఉన్నా ఏదైనా కారణం చేత వారు వెనకబడిపోతున్నట్లయితే కూడా అటువంటి వారిని కూడా దర్శించండి తండ్రి. ఒకసారి నీవు వారికున్న అడ్డంకులన్నీ తొలగించి మార్గం సరళం చేయమని కూడా ప్రార్థన చేస్తున్నాను, బ్రతిమాలుతున్నాను నాయన. అదేవిధంగా ఏలియా మాదిరిగా పనిచేస్తున్న సేవకులను కూడా దర్శించండి. వారి ప్రతి అవసరతను నీ నామములో తీర్చుమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో బ్రతిమాలుతూ ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.